డియర్ ఫ్రెండ్స్, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్యోద్దేశం ఒక మహత్తరమైన కళాఖండం మాయా బజార్, ఒక చరిత్ర సృష్టించిన సినిమాది. ఇవాళ కాదు, ఆ రోజుల్లోనే అనేక విదేశాల్లో అనేక ఫెస్టివల్స్లో, తాస్కెట్ ఫెస్టివల్ వల్ల అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్లో విదేశాలలో ప్రదర్శించబడి బహుమతులు పొందిన చిత్రం. పాన్ ఇండియా అని వాళ్ళ చూస్తున్నాం మనం. మన తెలుగు సినిమా అనేది ఏనాడో అక్కడ మొదలైంది. సో అంత ఘనమైన చరిత్ర సృష్టించిన సినిమా అది. నాటికి నీటికి 58లో రిలీజ్ అయితే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాత్ర. ఇప్పటికీ ఒక పాఠ్యాంశం లాగా, సినిమా ఫీల్డ్కి ఒక పాఠ్యాంశం లాగా ఉన్న సినిమా. ఆ సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. ఏ రోజు? ఆ రోజు ఎలాంటి రోజు అంటే, తెలుగు వాణ్ణిరా అనే వెలుగు వాణ్ణిరా, ఉప్పులాగా చండ్ర నిప్పులాగా రగులు వాణ్ణిరా, సముద్రంలో విసిరేసిన ఒక సముద్రాన్ని సృష్టించగలిగిన తెలుగు వాణ్ణిరా అని ఘంటాపదంగా నొక్కి ఒక్కాణించి పాడే ఆత్మ యొక్క జన్మదినం, తెలుగు ఆత్మ. ఆ తెలుగు ఆత్మ ఎవరంటే ఎన్టీ రామారావు. ఆయన యొక్క జన్మదినం. తెలుగు తీపి, తెలుగు మాట, తెలుగు బొట్టు తీపి, తెలుగు కట్టు తీపి, తెలుగు కట్టుబాటు తీపి, తెలుగు చెరకట్టు తీపి, తెలుగు పంచకట్టు తీపి, తెలుగు పలుకు తీపి, తెలుగు పిలుపు తీపి అని తెలుగుని ఆ ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆ మహనీయుని తెలుగు ఆత్మ జన్మదినం మే 28. ఆ రోజు ఈ మహాకళాఖండాన్ని మళ్ళీ ప్రజల ముందు తీసుకెళ్ళాలి. ఈ జనరేషన్కి మళ్ళీ ఆ సినిమా యొక్క గొప్పతనం తెలియజెప్పాలి అనే ఒక తాపత్రయంతో డిస్ట్రిబ్యూటర్ రామారావు గారు ఈ సినిమాని రేపు ఐమాక్స్లో దాన్ని విడుదల చేస్తున్నారు 28వ తారీఖు. సో మీ అందరి సహకారం, మీ అందరూ ప్రజలకి చేర్చాలి. అంటే ఒక గొప్ప సినిమా యూట్యూబ్లో ఉంది, ఇది చూడాలి అని ఈ తరానికి ఒక ఉత్సాహాన్ని, కుతూహలాన్ని కల్పించాలి. ఒక మహత్తరమైన సినిమా. దీంట్లో ఆ రోజుల్లో రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, సావిత్రి గారు కానీ, రేలంగి గారు కానీ, సూర్యకాంతం గారు కానీ అగ్రతారలు కాదు ఆ రోజులు. వాళ్ళు అప్పుడే తారలుగా ఎంటర్ అయిన రోజులు. అలాంటి రోజుల్లో ఇవాళ ఆ సినిమాలో అయితే అగ్రతారలు కేవీ రెడ్డి గారు, ఆయన దర్శకత్వం గొప్ప కేవీ రెడ్డి గారు. ఆయన మార్కస్ బారెట్లే కెమెరా వర్క్. హాలీవుడ్ నుంచి ఆ రోజుల్లోనే కెమెరామెన్ మార్కస్ బార్లెట్ తెప్పించి తీయించారు మా షార్ట్స్. ఇప్పటికీ చూస్తూ ఉంటే ఆ ఎలా తీశారు, ఆ ఘటోత్కచుడు, ఆ లడ్డూలు తింటావా, ఇవన్నీ ఎట్లా. ఇవాళ టెక్నిక్ బ్రహ్మాండం, ఇవాళ టెక్నిక్ ఈజీ. కానీ ఆ రోజుల్లో ఏమి టెక్నిక్ లేని రోజుల్లో మార్కస్ బార్లెట్ లాంటి కెమెరామెన్ హాలీవుడ్ పిలిపించి అంత గొప్పగా తీశారు ఆ రోజుల్లో. అది ప్రజలకు తెలియాలి. వాళ్ళ జనరేషన్కి టెక్నాలజీ అనేది బ్రెయిన్ ఉపయోగించి మేధస్సు ఖర్చు పెడితే, డబ్బులు ఖర్చు పెడితే కన్నా డబ్బులు ఖర్చు పెట్టడం ఒక విధానం అయితే, మేధస్సు ఖర్చు పెట్టడం కదా. కేవీ రెడ్డి గారు చెప్పేవారట, ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టాలి, దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెట్టాలి. అట్లా ప్రొడ్యూసర్ డబ్బు ఖర్చు పెట్టి దర్శకుడు బ్రెయిన్ ఖర్చు పెడితే వచ్చిన చిత్రరాజ్యం అది మాయాబజార్. ఆ సినిమాని ఇవాళ ప్రజల ముందు తీసుకెళ్ళటం, అది నార్మల్గా ఏంటంటే సినిమా అనగానే ఆర్టిస్టులకు వెళ్ళిపోద్ది. అంటే ఆర్టిస్ట్ తక్కువ చేయటం కాదు, ఆర్టిస్టులు. కానీ ఈ సినిమా, ఈ సృష్టి ఆర్టిస్టుల కన్నా టెక్నీషియన్స్ సృష్టి. ఇది టెక్నీషియన్, సాంకేతిక నిపుణుల ఒక సామర్థ్యం, సాంకేతిక నిపుణుల ఒక. ఇప్పుడు మనం చెప్పుకుంటే గొప్ప తారలు వాళ్ళందరూ. ఆ రోజుల్లో అప్పుడే అగ్రతారలుగా కాదు, తారలుగా అప్పుడే అడుగుపెట్టిన రోజు. ఒక కృష్ణుడు రూపానికి ఇలాగే ఉంటుంది అని తొలిగా కృష్ణుడు గెటప్ రామారావు గారికి ఇచ్చింది ఆ కేవీ రెడ్డి గారు. ఆయన కళాధర్ గారు, గోఖలే గారు, ఆర్ట్ డైరెక్టర్లు దాన్ని డిజైన్ చేసి ఆ రూపం ఇలా ఉంటుంది, ఏమో ఇలాగే ఉంటుంది అన్నట్టు వాళ్ళు డిజైన్ చేసి ఆ గెటప్ అంతా బొమ్మలు గీసి ఆ ప్రకారం రామారావు గారు తయారు చేస్తే అది చిరస్థాయిగా దేవుడు అంటే రామారావే అని ఇళ్లలో కూడా కృష్ణుడు ఫోటో, రాముడు ఫోటో పెట్టుకుని రామారావు గారి ఫోటోని పెట్టుకునే స్థాయికి వాళ్ళ ఆ నైపుణ్యం, ఆ సాంకేతిక నిపుణుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క ప్రతిభ, ఆ ప్రతిభ ప్రజలకు మళ్ళీ చూపించాలి, ఈ తరం ప్రజలకు చూపించాలి, చూడాలి అనే ఒక తాపత్రయంతో, కుతూహలంతో చేస్తున్నాడు ఆయన. అది మీ ద్వారా ప్రేక్షకులకి బాగా వెళ్ళాలి, ప్రేక్షకులు దీన్ని చూడాలి బాగా. చూసి మన తెలుగు జాతి యొక్క ఔన్నత్యం ఏంటి, తెలుగు సినిమా ప్రతిభ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, మన తెలుగు సాంకేతిక నిపుణుల గొప్పతనం, ఔన్నత్యం ఎంతటిది, మేధాశక్తి ఎంతటిది, మేధస్సును మదించి తీసిన ఇలాంటి సినిమాలు వీరాభిమన్యం, ఇదవచ్చు వీరాభిమన్యం, ఇంకా అనేక సినిమాలు ఉన్నాయి. ఇలా ఆ రోజుల్లో వాళ్ళ మేధస్సును ఖర్చు పెట్టి గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆ గొప్ప సినిమాలు ఈ జనరేషన్ చూడాలి, చూసి అవగాహన చేసుకోవాలి. ఒక పురాణాన్ని సోషలైజ్ చేస్తూ
దాన్ని ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్తూ ఎలా మలిచారు. వాళ్ళ కథకుడు కానీ దాంట్లో సినిమా కథకుడు అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, ఎడిటర్ అవ్వచ్చు, కళాదర్శకులు అవ్వచ్చు, సంగీత దర్శకులు అవ్వచ్చు, రైటర్ పింగళి గారు అవ్వచ్చు. ప్రతి పదము ఇప్పటికీ గుర్తుండేటట్టు రాసిన ఆయన. సో ఒక కాంబినేషన్ ఆఫ్ వర్సటైల్ టెక్నీషియన్స్, ఆ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ టెక్నీషియన్స్ మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి ఆ ఘనత ప్రజలకు తెలియాలి, చూపించాలి. వాళ్ళు ఒకసారి మళ్ళీ మననం చేసుకుని ఆహా ఇంత గొప్పవాళ్ళు పునాదులు వేసిన పరిశ్రమ, సినిమా పరిశ్రమ ఇది, ఇంతటి మహానుభావులు పునాదులు ఇస్తే ఆ రహదారిపై నడుస్తుంది ఇండస్ట్రీ, మనం చూస్తున్నాం అని తెలుసుకోవాలనే ఆ పరమ రహస్యం, పరమ సత్యం ప్రజలు తెలుసుకోవాలనే ఒక తాపత్రయం. సో ఆయన అందుకని మొదలెట్టారు. మీరు చెప్పండి, మీరు ఏ ఉద్దేశంతో? ఎన్నో సినిమాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, కొత్త సినిమా తీయచ్చు మీరు కదా. అది కాకుండా ఆ సినిమాని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల ముందు పెట్టాలి అనే ఆలోచన అనేది చెప్పండి.